తెలంగాణ మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల అమలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బనకచర్ల ప్రాజెక్టు వల్ల తలెత్తిన సమస్యలతో పాటుగా పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇల్లు వంటి అంశాలపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణ మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతుంది. ఈ భేటీ చాలా కీలకం అని చెప్పవచ్చు. సో ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన రాష్ట్ర ప్రభుత్వం కాస్త మల్లగుల్లలు పడుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక బీసీ రిజర్వేషన్ అంశమే ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఆలస్యం అవుతుందని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. సో ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ సవరణ చేస్తూ 2018లో ఉన్నటువంటి స్థానిక సంస్థల చట్టాన్ని సవరణ చేసింది. సో రిజర్వేషన్లను పెంచింది కాబట్టి సో ఈ ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిందో ఈ స్థానిక సంస్థల చట్టం, దాని వల్ల రిజర్వేషన్ 50% మించిపోతున్నాయి. సో ఈ నేపథ్యంలో దానికి కేంద్రం అనుమతి, రాష్ట్రపతి అఫీషియల్ గా గెజిట్ విడుదల చేయాల్సి వస్తుంది, రాష్ట్రపతి అనుమతి కావచ్చు. సో ప్రస్తుతం ఇది ప్రాసెస్ అంతా కూడా ఆలస్యం అవుతుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల రోజు రోజుకు ఆలస్యం అవుతుంది. ఒకవైపేమో ఇప్పటికే సెప్టెంబర్ లోపు ఈ ఎన్నికల తంతు ముగించాలని చెప్పేసి హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. సో కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆలస్యం అవుతున్నాయి, ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ప్రత్యేక పాలన అధికారుల వాటిలో ఈ గ్రామ పంచాయతీల నిర్వహణ కొనసాగుతుంది కాబట్టి తొందరగానే ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధులు కూడా తొందరగా జరుగుతాయి. గ్రామ పంచాయతీకి సంబంధించి కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా, పంచాయతీరాజ్ నిధులు కూడా త్వరగా వస్తాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై ఏం చెయ్యాలి, స్థానిక సంస్థల నిర్వహణ ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది, తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. సో ఈ ప్రధాన ఎజెండానే ఈ రోజు రాష్ట్ర కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. సో 2-3 రోజుల క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి వచ్చారు. సో అక్కడ కూడా దీనికి సంబంధించి చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు న్యాయపరంగా రాష్ట్ర ప్రభుత్వమే, ఒకవేళ రాష్ట్రపతి ఇప్పటికీ ఉత్తర్వులు జారీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే 42% రిజర్వేషన్ అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుందా అనేది కూడా న్యాయ కోవిధులను ఇప్పటికే చర్చించినట్టుగా తెలుస్తోంది. న్యాయ సలహాలు తీసుకుని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే ఈ 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే దానిపైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. సో దీని చుట్టే ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనపడుతోంది. సో ఇదొక అంశం అయితే, ఇక నెక్స్ట్ వచ్చే అంశం ఏంటంటే మొత్తంగా ఇటీవల కాలంలో తీవ్రంగా చర్చనీయాంశమైనటువంటి కాళేశ్వరం కావచ్చు, ఇతరత్ర మొత్తం కృష్ణా గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులకు సంబంధించి ఒకవైపు గతంలో కట్టిన కాళేశ్వరం కావచ్చు, మరోవైపు ఏపీ నిర్వహిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు కావచ్చు, ప్రాజెక్టుల అంశం పైన కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఒకవైపు ఏపీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఈ యొక్క ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నిర్మించింది. ఎందుకంటే లక్షల కోట్ల అవినీతి జరిగింది. అయినా ప్రాజెక్టు వల్ల ప్రయోజనం లేదు, చాలా నష్టం జరిగింది, తెలంగాణ ప్రజలకు భారంగా మారిందని చెప్పేసి ఇప్పటికే దానికి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అది కూడా ఆ తుది దశకు చేరింది. సో ఆ విచారణ తుది దశకు చేరింది. నివేదిక ఈ నెల చివరి ఆఖరికి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఆ కాళేశ్వరం కమిషన్ ఎలాంటి నివేదిక వస్తుంది, వచ్చిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది, మన రాష్ట్ర ప్రభుత్వంగా మనం చేయాల్సిన అంశాలు అన్ని చేశామా లేదా అనే దానిపై చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇటీవల వర్షాలకు గోదావరి నుంచి వచ్చిన పైనుంచి వచ్చినటువంటి
వర్షాల అక్కడ ఉన్నటువంటి మేడిగడ్డ దగ్గర ఉన్న వాటర్ లెవెల్స్ పెరిగాయి. సో ఆ వాటర్ ని కిందికి విడుదల చేయాలా, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడు విడుదల చేయాలి, విడుదలకు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎందుకంటే ఒకవైపు విచారణ కొనసాగుతుంది కాబట్టి వాటర్ ను విడుదల చేయవచ్చా లేదా అని చెప్పేసి చర్చించే అవకాశం ఉంది కేబినెట్ లో. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కూడా 3-4 రోజుల క్రితం కూడా మాజీ మంత్రి హరీష్ రావు లక్షల మందిని తీసుకెళ్లి, రైతాంగాన్ని తీసుకెళ్లి మేమే కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తామని చెప్పేసి ఇప్పటికే హెచ్చరించారు. సో ఈ నేపథ్యంలో మరి అట్లాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగానే మనము నీటిని విడుదల చేయడానికి ఎలాంటి ఎందుకంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికీ అక్కడ కాస్త ఈ మేడిగడ్డ కొన్ని డ్యామేజ్ అయ్యి, కాళేశ్వరంలో కొన్ని డ్యామేజ్ అయ్యి మేడిగడ్డ డ్యామేజ్ అయింది. సో అక్కడక్కడ అన్నారం తుందిలో సీపేజ్ ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి అట్లాంటిది వాటి నీటి విడుదల చేస్తే మరింత ముప్పు ఏదైనా ఉంటుందా అని చెప్పేసి ఇప్పటికే ఇరిగేషన్ సంబంధించి సాగునీటి నిపుణుల సలహాలు తీసుకుని దీన్ని చర్చించి కేబినెట్ లో కూడా నీటిని ఎప్పుడు విడుదల చేయాలి అనే దానిపైన ఒక చర్చ లేపే అవకాశం ఉంది. అదే సందర్భంలో బనకచెర్ల ప్రస్తుతానికి ఆ అంశానికి తెరదించినప్పటికీ, ఎందుకంటే పర్యావరణ అనుమతులు ఏపీ నిర్వహించబోయే బనకచెర్ల ప్రాజెక్టు కేంద్రం పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. సో ప్రస్తుతానికి ఆ అంశం కేవలం కొద్ది రోజులైన తర్వాత ఏపీ అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రంతో ఒక భాగస్వామ్యం ఉంది కాబట్టి మరి ఎప్పటికైనా బనకచెర్ల ప్రాజెక్టు అనుమతులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది, బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల తెలంగాణకు తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని పూర్తి స్థాయిలో భవిష్యత్తులో బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడము, కట్టకుండా ఉండాల్సిందిగా అన్ని చర్యలు తీసుకోవాల్సిందే. దానికి ఇంకేమైనా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకవైపు కేంద్రం పెద్దలను కలిసాము ఇంకా ఏదైనా చర్యలు తీసుకోవచ్చా, న్యాయపరంగా కూడా వెళ్తే బాగుంటుందా, మన నుంచి ఎలాంటి ఒత్తిడి రావాల్సి వస్తుంది కేంద్రం పైన అనే దానిపైన కూడా వాళ్ళ కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడతా ఉంది. సో ఒకవైపు ఈ అంశం అది ఒకటైతే, ఇక నెక్స్ట్ వచ్చేది ఇప్పటికే వానాకాలం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. సో మొత్తం వానాకాలం సీజన్ స్టార్టెడ్ కావడంతో వర్షాలు పడతా ఉన్నాయి. దీంతో రైతులకు యూరియా అదేవిధంగా ఎరువులు సరిపడంత ఉన్నాయా, కొరత ఉందా, లేకుంటే ఉన్నా కూడా కృత్రిమ కొరత, కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా, ఈ అంశంపై దృష్టి పెట్టాల్సి ఉంది. అల్టిమేట్ గా రాష్ట్రంలోని అందరు రైతాంగానికి పూర్తి స్థాయిలో యూరియా కావచ్చు, ఎరువులు కావచ్చు అందాలి. రాష్ట్రానికి సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి చర్చించే అవకాశం ఉంది. సో ఇటీవలే 2 రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్ర మంత్రిని కలిసిన నేపథ్యంలో యూరియా ఎరువుల కొలత లేకుండా చూస్తామని చెప్పేసి కూడా కేంద్రం హామీ ఇచ్చింది. సో సరిపడినంత నిల్వలు ఉన్నాయి, మరింత కొంత తీసుకొచ్చడానికి సిద్ధంగా ఉన్నాము, రైతులకు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే రైతు భరోసా ఇచ్చాము, పెట్టుబడి సాయం అందించాం. కాబట్టి నెక్స్ట్ ఇంకా ఏదైనా రైతులకు అవసరమైనటువంటి అంశాలు, ఎక్కడైనా రుణాలు అందకుండా అసలు బ్యాంకుల నుంచి రుణాలు అందలేని వారు కూడా అట్లాంటి సాంకేతిక కావచ్చు ఇతరత్ర ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాటి అన్నింటినీ పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంశం పైన ఇవాళ రాష్ట్ర కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడతా ఉంది. సో ఈ 3 అంశాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కొనసాగిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా నూతన రేషన్ కార్డులు కావచ్చు, అదే సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు, ఈ అంశాల్లో యువ వికాసం అంశంపై కూడా ఈ కేబినెట్ లో కీలకంగా చర్చించే అవకాశం కనబడుతోంది. ఈ నెల 14వ తేదీన సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట కేంద్రంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ రేషన్ కార్డుల నూతన రేషన్ కార్డులకు సంబంధించి పంపిణీ చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఆ సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ పెండింగ్ లో ఉంది. సో ఇటీవలే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల పంపిణీ జారీ చేస్తుంది. సో దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసి ప్రజలకు తీసుకెళ్లాలనుకుంటుంది. ప్రజలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నట్టు అనేక అంశాలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో దీన్ని హైలైట్ చేసుకోవాలి, ఒక సభ ద్వారా పెద్ద సభ నిర్వహించి ప్రజలకు వెళ్లాలని అనుకుంటుంది. దీంతో పాటుగా ఆయా జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, అదే విధంగా ఆ జిల్లా మంత్రులకు సంబంధించి సభలు ఏర్పాటు చేసుకొని కూడా రేషన్ కార్డుల పంపిణీ చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో అదే విషయాన్ని ఈ రోజు కేబినెట్ లో కూడా మంత్రులకు చెప్పే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కొంత
అక్కడక్కడ కొందరు చేతి వాటను తీసుకుంటున్నారు. ఎందుకంటే డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారు కొంతమంది మధ్యవర్తులు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో దీన్ని కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసలు ఎవరు కేటాయించాలి, నిజమైన అర్హులు ఎవరు, అనర్హులకు వస్తుందా, అర్హులను ఎలా గుర్తించాలి, ఇప్పటికి కొంత గుర్తించిన మరికొంతమందికి మాత్రం కొందరి విషయాలు విమర్శలు వస్తున్నాయి. అలాంటి వారి పట్ల ఎవరైతే వివాదాస్పదంగా విమర్శ పాలవుతున్నారో అలాంటి వారి పట్ల గుర్తించి జాగ్రత్తగా 1-2 సార్లు మొత్తంగా కూడా అభ్యర్థులు అసలైన వారికి అర్హులు ఎవరు గుర్తించి ఇందిరమ్మ ఇల్లును కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో దాంట్లో కూడా ఎలాంటి చర్యలు పాటించాలి అనే దానిపైన కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇక మరొక అత్యంత ప్రాధాన్యత అంశం ఏంటంటే యువ వికాసం. ఎందుకంటే ఇప్పటికే యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు. సో ఇతరత్ర ఉపాధి కోసం కల్పించేందుకు యువకులకు, నిరుద్యోగ యువతకు కావచ్చు ఉపాధి అవకాశం కోసం కాస్త ఆర్థిక సాయం అందించాలి. దానికి రాజీవ్ యువ వికాసం అని పేరు పెట్టారు. సో ఈ నేపథ్యంలో దాన్ని ఎలా అమలు చేయాలి, సో ఎంత అమౌంట్ ₹1,00,000 అంటున్నారు. సో ఎప్పుడు అమలు చేయాలి, ఎలా అమలు చేయాలి, దానికి క్రైటీరియా ఏంది, ఎందుకంటే పెద్ద ఎత్తున యువత ఉన్నారు. సో అందరికి ఇవ్వడం సాధ్యపడుతుందా, ప్రభుత్వ లెక్కల ప్రకారం లక్షల మంది ఉంటారు కాబట్టి ఎంతమందికి ఇవ్వగలము, అట్లా పేజ్ వైజ్ ఇవ్వాల్సిందేనా లేక అందరికి ఒకసారి ఇద్దామా అనే దానిపైన కూడా ఈ రోజు కేబినెట్ చర్చించే అవకాశం ఉంటుంది. సో ఈ 3 అంశాలు ఇక ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఇటీవల అనేక అంశాల పట్ల ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాల పైన ప్రతిపక్షాలు మండిపడతా ఉన్నాయి, తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నాయి, ఆరోపణలు చేస్తున్నాయి. సో వీటి విషయంలో మనం ప్రతిపక్షాలకు ఎలాంటి సమాధానం చెప్పాల్సి ఉంటుంది, ఏం చేయాలనే దానిపైన కూడా చర్చించే అవకాశం కనబడతా ఉంది. సో మొత్తంగా కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. మొత్తంగా ఈ రోజు జరిగే కేబినెట్ అనేక కీలక అంశాలు, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడతా ఉంటుంది. సో దీంతో పాటుగా కాళేశ్వరం కమిషన్ నివేదిక, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అప్డేట్, ఇతరత్ర వ్యవహారాల పైన అన్నిటికి సంబంధించి కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఆగస్ట్ లో వీలును బట్టి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంటుందా, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తేదీలు కూడా ఖరారు చేస్తే ఒకవేళ ఆ పరిస్థితిని బట్టి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుందా, ఏ అంశాలు అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు ఏంటి, కొత్తగా చట్టం చేయాల్సిన అంశాలు ఏమన్నాయా, వాటన్నిటిపైన కూడా కొత్త బిల్లుల ఆమోదం వాటికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహిస్తే బాగుంటుందా అనే దానిపైన కూడా. ఎందుకంటే ఇటీవల కాలంలో కృష్ణా గోదావరి బేసిన్ సంబంధించి నీటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున అధికార పక్షానికి ప్రతిపక్షానికి పెద్ద ఎత్తున మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో కూడా అన్నారు, అవసరాన్ని బట్టి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని. సో ఒకవైపు నిర్వహించే సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆగస్టులోనే ఒకవేళ మనమే నిర్వహించి ముందుగానే ప్రతిపక్షాలు మన మీద ఏదైతే ఆరోపణ చేస్తున్నాయో వాటిని కట్టడి చేస్తే బాగుంటుందనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టున్నారు. సో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ లో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, గత ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంది, ఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నష్టం జరిగింది, నిజంగానే ఇప్పుడు ఏదన్నా మనం చేయాల్సింది ఏముంది, ఇవన్నీ అంశాలపైన అసెంబ్లీ సమావేశాలు చర్చించి అవసరమైతే వీలును బట్టి అక్కడే కూడా ఒక అందరి సభ్యులకు దిశానిర్దేశం చేసేలాగా ఒక అసెంబ్లీలో సమావేశాల్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనలో ఉంది. సో దీన్ని బట్టి నెక్స్ట్ ఆగస్ట్ లో కూడా అసెంబ్లీ సమావేశాలు, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే అంశం పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే కేబినెట్ చాలా ప్రాధాన్యత. ఇప్పటికే ప్రతి నెల 2 సార్లు ఆ కేబినెట్ భేటీ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో ఇప్పటికీ ప్రతి నెల ఆ కేబినెట్ భేటీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీ కూడా అనుకోవచ్చు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పరిణామాలను మంత్రులకు వివరించే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ప్రతిపక్షాలు చేసుకున్న ఆరోపణలు, ఇతరత్ర రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి రాబోతున్న ఉప ఎన్నిక పైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తంగా కాంగ్రెస్
ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఇంకేదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందా, ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే దానిపైన ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడతా ఉంది సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.